వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఇంగ్లాండ్ పర్యటనలో భారత మహిళల క్రికెట్ జట్టు అద్భుత విజయంతో బోడి కొట్టింది. 3 టీ20ల సిరీస్ లో భాగంగా చెమ్స్ఫర్డ్ వేదికగా జరిగినటువంటి తొలి మ్యాచ్ లో ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టుపై భారత్ 38 పరుగుల తేడాతో ఘన విజయాన్ని సాధించింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో అదరగొట్టేసింది టీమిండియా. ఇక సిరీస్ లో 1-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ కి దిగారు భారత మహిళల జట్టు. జెమిమా రోడ్రిగ్స్, యస్తికా భాటియా భారీ స్కోర్ అందించారు. జెమిమా రోడ్రిగ్స్ కేవలం 40 బంతుల్లోనే 10 ఫోర్లు, 1 సిక్సర్ తో 69 పరుగులు చేశారు. ఇక యస్తికా భాటియా కూడా 40 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్సర్ తో 54 పరుగులు చేసి ఇంగ్లాండ్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. వీరిద్దరి వీరోచిత హాఫ్ సెంచరీల సాయంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లో 7 వికెట్ల నష్టానికి 188 పరుగుల భారీ స్కోర్ ను సాధించింది. అనంతరం 189 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగింది ఇంగ్లాండ్. మహిళల జట్టుకు భారత బౌలర్లు ఇక్కడ చుక్కలు చూపించారని చెప్పాలి. భారత బౌలర్ల కట్టుదిట్టమైన లైన్ అండ్ లెంత్ ను ఎదుర్కోలేక ఇంగ్లాండ్ బ్యాటర్లు వరుసగా వికెట్లు కోల్పోయారు. నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి ఇంగ్లాండ్ 8 వికెట్ల నష్టానికి 150 పరుగులు మాత్రమే చేయగలిగింది. భారత బౌలర్లలో నందనీ శర్మ 3, క్రాంతి గౌడ్ 2 వికెట్లు, శ్రీచరణి మరియు దీప్తి శర్మ చెరో వికెట్ తీసి జట్టు విజయంలో కీలక పాత్రను పోషించారు. ఇంగ్లాండ్ పర్యటనలో భారత మహిళల క్రికెట్ జట్టు అద్భుత విజయంతో బోడి కొట్టింది. 3 టీ20ల సిరీస్ లో భాగంగా చెమ్స్ఫర్డ్ వేదికగా జరిగినటువంటి తొలి మ్యాచ్ లో ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టుపై భారత్ 38 పరుగుల తేడాతో ఘన విజయాన్ని సాధించింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో అదరగొట్టేసింది టీమిండియా. ఇక సిరీస్ లో 1-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ కి దిగారు భారత మహిళల జట్టు. జెమిమా రోడ్రిగ్స్, యస్తికా భాటియా భారీ స్కోర్ అందించారు. జెమిమా రోడ్రిగ్స్ కేవలం 40 బంతుల్లోనే 10 ఫోర్లు, 1 సిక్సర్ తో 69 పరుగులు చేశారు. ఇక యస్తికా భాటియా కూడా 40 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్సర్ తో 54 పరుగులు చేసి ఇంగ్లాండ్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. వీరిద్దరి వీరోచిత హాఫ్ సెంచరీల సాయంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లో 7 వికెట్ల నష్టానికి 188 పరుగుల భారీ స్కోర్ ను సాధించింది. అనంతరం 189 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగింది ఇంగ్లాండ్. మహిళల జట్టుకు భారత బౌలర్లు ఇక్కడ చుక్కలు చూపించారని చెప్పాలి. భారత బౌలర్ల కట్టుదిట్టమైన లైన్ అండ్ లెంత్ ను ఎదుర్కోలేక ఇంగ్లాండ్ బ్యాటర్లు వరుసగా వికెట్లు కోల్పోయారు. నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి ఇంగ్లాండ్ 8 వికెట్ల నష్టానికి 150 పరుగులు మాత్రమే చేయగలిగింది. భారత బౌలర్లలో నందనీ శర్మ 3, క్రాంతి గౌడ్ 2 వికెట్లు, శ్రీచరణి మరియు దీప్తి శర్మ చెరో వికెట్ తీసి జట్టు విజయంలో కీలక పాత్రను పోషించారు.